ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది అన్యాయం సార్. మీరు సగం నిజం తెలుసుకుని ఇంద్ర గారు లేరని కుంగిపోయి గౌతమ్ గారిని నిందిస్తూ అర్ధాంతరంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు సార్. అసలు అసలు మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు సార్. మీకు పూర్తి నిజం తెలియాలి. బాధతో బరువెక్కిన మీ గుండె సంతోషంతో ఉప్పొంగిపోవాలి. లేవండి సార్, కళ్ళు తెరవండి సార్. మీరు ఈ నిజం వినాలి సార్. మీరు తెలుసుకోవాల్సిన నిజం ఒకటి ఉంది. అదేంటంటే ఇంద్ర గారు చనిపోలేదు సార్. అపురూపంగా పెంచుకున్న మీ పెంపకాన్ని, ఆనందంతో పంచిన మీ ప్రేమని, సొంత కొడుకులా చూసుకున్న మీ అనుబంధాన్ని వదులుకోలేక మీకోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు సార్. మీ నాన్నతో అది అంతగా ఏం చెప్తోంది? అదే తెలియటం లేదు నానమ్మా. దగ్గరికి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా. మీ ఒడిలో మళ్ళీ పసిబిడ్డగా పెరగడానికి, మీ మనవుడిగా ఎదగడానికి మళ్ళీ ఇంద్ర గారు వస్తున్నారు సార్. నా కడుపులో పెరుగుతుంది వేరే ఎవరో కాదు సార్, మీరు ఎంతో ఇష్టంగా పెంచుకున్న మీ పెద్దబ్బాయి సార్. మీరు ఎంతో గర్వంగా చెప్పుకునే మీ ఇంద్ర సార్. మీ ఇంద్ర రక్తమే నా కడుపులో పురుడు పోసుకుంటుంది సార్. నేను చెప్పేది నిజం సార్. ఇంద్ర గారు నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం. దురదృష్టవశాత్తు తీవ్రవాదుల దాడిలో ఇంద్ర గారు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఇంద్ర గారు కొన ఊపిరితో ఉన్నప్పుడు గౌతమ్ గారు వచ్చారు. చివరి క్షణంలో ఉన్న ఇంద్ర గారికి నా గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి మాటిచ్చారు.